అమరనాథ్ యాత్ర అనువనువున ఆధ్యాత్మికత నింపుకున్న యాత్ర, అడుగడుగున సాహసాన్ని కలబోసుకున్న యాత్ర, ప్రకృతి రమణీయతల మధ్యనే పొంచి ఉండే ప్రమాదాలు, యాత్రను భగ్నం చేయాలని ప్రయత్నించే ఉగ్రభూతాలు, ఇన్ని సవాళ్లను అధిగమించేలా చేసే శివనామ స్మరణ భక్తులకు అభయం ఇస్తూనే ఉంటుంది. అమరనాథ్ యాత్రకు ఎలా సిద్ధం కావాలి, యాత్ర ఎలా సాగుతుంది, సౌకర్యాల సంగతి ఏంటి? ఇలాంటి సవాలక్ష సందేహాలను నివృత్తి చేయడానికి టీవీ9 సిద్ధమైంది. కాలినడకన యాత్ర మొత్తాన్ని అత్యంత సాహసోపేతంగా కవర్ చేసింది. అమరనాథుడి సన్నిధి నుంచి టీవీ9 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రమూకల దాడి, 7 యాత్రికుల్ని బలి తీసుకున్నారు. భయం గుప్పిట్లో యాత్రను బంధించాలని చూశారు. కానీ ఉగ్రవాదుల పైశాచిక ప్రయత్నాన్ని లక్షల మంది యాత్రికులు తిప్పుకొట్టారు. మంచుకొండల్లో కొలువైన మహాదేవుణ్ణి దర్శించుకునే వరకు వెనుదిరిగేది లేదంటూ యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రాణాల్ని లెక్క చేయకుండా సాగించే ఆధ్యాత్మిక యాత్రలో సాహసం మాత్రమే కాదు, అంతర్లీనంగా దేశభక్తి కూడా దాగుంది. అందుకే అమర్నాథ్ యాత్ర విశేషాలను, ప్రత్యేకతలను, సాహసాలను ప్రేక్షకులకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపించడానికి సిద్ధమైంది టీవీ9. శ్రీనగర్లోని పెహల్గావ్ అమర్నాథ్ యాత్ర మొదలయ్యేది ఇక్కడే. నిజానికి భోలేనాథుడి దర్శనానికి 3 నెలల ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 13 ఏళ్లలోపు పిల్లలు, 75 ఏళ్లు దాటిన వృద్ధుల్ని యాత్రకు అనుమతించారు. ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. కానీ ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి కోసం శ్రీనగర్లోనే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది. శ్రీనగర్లోనే మెడికల్ టెస్టులు చేయించుకుని యాత్ర చేయడానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. పెహల్గావ్ నుంచి చందర్వాడికి సాగే ప్రయాణం యాత్రలో తొలి భాగం. పెహల్గావ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందర్వాడికి వెళ్లడానికి వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. కేవలం 100 రూపాయలు చెల్లించి ఒక వ్యక్తి చందర్వాడి చేరుకోవచ్చు. పెహల్గావ్ చేరుకున్నాక ఇక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. రాత్రి అంతా ఇక్కడ స్టే చేస్తారు. ఏవైతే టెంట్స్ ఉన్నాయో, ఏవైతే హోటల్స్ ఉన్నాయో, తెల్లవారుజామున 6 గంటలకు సరిగ్గా ఇక్కడ నుంచి లోపలికి అనుమతిస్తారు. సో ప్రతి ఒక్కరికి అక్కడ ఏవైతే పాసెస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పాసెస్ తర్వాత చందన్వాడి వెళ్ళడానికి జస్ట్ 100 రూపాయల్లో ఇలా షేరింగ్ జీప్స్ కానీ, లేకపోతే ఏమైనా టాక్సీస్ కానీ, మొత్తం మీద క్యాబ్స్ మీరు తీసుకోవచ్చు. చాలా తక్కువ ధరకే మీకు ఉంటుంది, లేకపోతే ఎక్కువగా మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ దారిలో కొంతమంది మొక్కుకున్నవారు కావచ్చు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటారు, లేకపోతే అక్కడ గుర్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళు ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో లెట్స్ సీ చందన్వాడి నుంచి ఎలాంటి సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందో. చందర్వాడి అసలైన యాత్ర మొదలయ్యేది ఇక్కడి నుంచే అని చెప్పాలి. భక్తుల్ని 3 దశల్లో క్షుణ్ణంగా స్కానింగ్ చేసిన తర్వాత యాత్రకు అనుమతిస్తారు. ఇక్కడి నుంచి యాత్ర చేయడానికి 3 మార్గాలు. 1 కాలినడక, 2 గుర్రాల మీద ప్రయాణం, 3 పాల్కీ. చంద్రవాడ్ నుంచి శేష్నాగ్ మధ్య 12 కిలోమీటర్ల దూరం గుర్రం మీద ప్రయాణం చేయడానికి ఒక వ్యక్తికి 1200 నుంచి 2000 వరకు వసూలు చేస్తారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక రహదారులు చంద్రవాడి నుంచే మొదలవుతాయి. పేరుకు కాలినడకే, కానీ ఇక్కడి నుంచి యాత్ర ట్రెక్కింగ్ తరహాలోనే సాగుతుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదపు అంచుల్లోకి జారిపోవాల్సిందే. అందుకే కాలినడకన యాత్ర సాగించేవారు ఖచ్చితంగా 2 కర్రల్ని భూతం కోసం వాడాల్సిందే. ఒక్కో కర్ర 20 రూపాయలకు దొరుకుతుంది. పాల్కీ అంటే పల్లకి. చందర్వాడి నుంచి అమర్నాథ్ గుహ వరకు ఒక మనిషికి 10,000 రూపాయలు తీసుకుంటారు. లగేజ్ను మోయడానికి ప్రత్యేకంగా వ్యక్తులుంటారు. వీరిని పిట్టు అంటారు. ఒక బ్యాగ్ను శేష్నాగ్ వరకు తీసుకెళ్లడానికి 200 రూపాయల వరకు తీసుకుంటారు. ఒకవైపు కనిపించే ప్రకృతి సోయగాలు, మరోవైపు కనిపించని ప్రమాదాలు. వీటి మధ్య చందర్వాడ్ నుంచి శేష్నాగ్కు టీవీ9 ప్రయాణం మొదలైంది. పహల్గావ్ నుంచి చందర్వాడి ఇలాగా పూర్తిగా నడక మార్గం కానీ, లేకపోతే గుర్రాల మీద ఎక్కి కానీ వెళ్తూ ఉంటారు. कितने किलोमीटर जाना है जी? शेषनाग तक 16 और पिस्टो 8 किलोमीटर. पिस्टो आपके 8 किलोमीटर कंपल्सरी
కర్రలు తీసుకోవాల్సిందే, గ్రిప్ ఉంటుంది కంప్లీట్గా, కొండ ఎక్కాల్సి వస్తుంది కాబట్టి గ్రిప్ కోసం ఇలాంటివి తీసుకోవాలి. చందర్వాడి నుంచి సాగుతున్న ప్రయాణం కాస్తగా కష్టతరం అవుతూ ఉంటుంది. మధ్యలో ఎదురయ్యే పిస్సు టాప్ దగ్గరకు వచ్చేసరికి పూర్తి స్థాయి ట్రెక్కింగ్లా మారుతుంది యాత్ర. నిట్ట నిలువుగా సాగే ప్రయాణం అణువణువున ఆధ్యాత్మికతను నింపే శివనామ స్మరణల మధ్య సాహసాల పరంపర మొదలయ్యేది పిస్సు టాప్కు చేరుకునే తరుణం నుంచే. పిస్సు టాప్ చేరడానికి అంత కష్టపడ్డా అక్కడికి చేరగానే క్షణాల్లో ఆ కష్టమంతా కరిగిపోతుంది. ఎందుకంటే టీవీ9 పిస్సు టాప్ చేసుకుంది. ఒకసారి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. లోయలో మనం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇది అమర్నాథ్ యాత్రలో అతి ముఖ్యమైన ప్లేస్. పిస్సు టాప్ ఎక్కడం చాలా కష్టం, కానీ ఎక్కిన తర్వాత ఆ కష్టాన్నంతా మర్చిపోయేలా చేసే అందమైన ఈ కొండ ప్రాంతాన్ని చూడండి. పొగమంచు అలాగా కనిపిస్తూ ఉంటే ఆహా స్వర్గంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బహుశా అందుకే అందరూ ఇక్కడ బంబాం భోలేనాథ్ అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ పాటలు కూడా వీళ్ళందరూ ఎంతో తన్మయత్వం చెందుతున్నారు. जी आप कहां से आए? झांसी बुंदेलखंड। बढ़िया, बहुत बढ़िया लगा, अच्छा लगा। बोले जी कि ताई आए, बहुत अच्छा लगा हमको। पहली दफे आ रहे हैं, बहुत मजा आया। आपको बोलिए ना। हमको भी बहुत अच्छा लगा। बम्बाम भोले, बम बम भोले, बम बम भोले, जयकारा वीर बजरंगी, हर हर महादेव। పిస్సు టాప్ నుంచి శేష్నాగ్కి సాగే యాత్ర ఒకవైపు అద్భుతమైన ప్రకృతి సోయగాలను పరిచయం చేస్తుంది. అదే సమయంలో ఆదమరిస్తే అంతే సంగతులన్నట్టుగా ఉన్న కాలిబాట సాహసమే శ్వాసగా ముందుకు సాగాలని గుర్తు చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మేఘాల్ని చీల్చుకుంటూ హిమశిఖరాల్ని దాటే ధైర్యాన్ని ఆ పరమశివుడే అందిస్తాడని భక్తులు చెప్తూ ఉంటారు. ఇది చాలా డేంజర్ మలుపు. మనం కేవలం ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళడానికి వీలుగా ఉండే మలుపు. ఒక పక్కన కంప్లీట్ లోయ కనిపిస్తోంది, అండ్ ఇంకొక పక్కన మనం చూడొచ్చు కొండ ఎలా ఉందో మనం చూడొచ్చు. సో అందుకనే ఇక్కడ గుర్రాలను కూడా పంపించకుండా కేవలం మనుషుల్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఈ మార్గం దాటిన తర్వాత మళ్ళీ గుర్రాలు జాయిన్ అవుతాయి. ఎవరైతే గుర్రాలని వాళ్ళు బేరం ఆడుకొని ఎక్కడానికి బేరం ఆడుకున్నారో అక్కడ ఎండ్లో జాయిన్ అవుతాయి. చందర్వాడి నుంచి 12 కిలోమీటర్ల ప్రయాణం ఉదయం 6 గంటలకు మొదలైతే శేష్నాగ్ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. అదిగో ఇక సాగే యాత్ర మరింత సాహసోపేతంగా ఉంటుందని అందంగా చెప్తున్న పంచతరణ్ణి చూశారా? అప్పటిదాకా పడ్డ కష్టాన్ని అవలీలగా మర్చిపోయి ముందుకు సాగే ప్రయత్నం చేసింది టీవీ9. లాభం లేదు, ఈ రోజుకి శేష్నాగ్లో ఆగాల్సిందే. ఎందుకంటే అప్పటికే సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. 2 గంటలకు ముందు వరకు మాత్రమే శేష్నాగ్ దాటి ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. దీంతో టీవీ9 బృందం యాత్రికులతో పాటు రాత్రి శేష్నాగ్లోనే బస చేసింది. ఇదిగో ఈ కనిపిస్తున్న టెంట్స్ ప్రతి హాల్ట్ వద్ద ఉంటాయి. శేష్నాగ్ జనరల్గా 2 గంటల తర్వాత, మధ్యాహ్నం 2 గంటల తర్వాత గేట్స్ క్లోజ్ చేసేస్తారు. క్లైమేట్ బాగోపోతే ఏ టైంలోనే క్లోజ్ చేసేస్తారు. సో నైట్ స్టే చేయడం అంతా ఇక్కడే ఇలాగే మీరు చూస్తున్నారు కదా, ఇవే టెంట్స్లో స్టే చేయాల్సి వస్తుంది. వాళ్ళు పర్ హెడ్ 300 ఛార్జ్ చేస్తారు. సో ఎంతమంది వస్తే అన్ని 300s మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం నైట్ అంతా స్టే చేసిన తర్వాత సరిగ్గా తెల్లవారుజామున 6 గంటలకు మళ్ళీ గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం గణేష్ స్టాప్కి వెళ్లాల్సి వస్తుంది. అమరనాథ్ యాత్ర అంటే ఆధ్యాత్మిక యాత్ర. అమరనాథ్ యాత్ర అంటే సాహస యాత్ర. ప్రకృతిలో మమేకమవుతూ దైవత్వాన్ని అర్థం చేసుకునే యాత్ర. ఒకవైపు మంచుకొండల అందాలు కనువిందు చేస్తుంటే మరోవైపు పొంచి ఉన్న అపాయాలు అనుక్షణం అప్రమత్తతను గుర్తు చేస్తుంటాయి. సంకల్పమే బలంగా టీవీ9 అమరనాథ్ యాత్రకు సయ్యంది. భోలేనాథుని నామస్మరణతో మార్మోగుతోన్న హిమగిరులను సాహసోపేతంగా మీ కళ్లకు కట్టే ప్రయత్నం చేశాం. కొండలు, గుట్టలు, లోయల గుండా సాగే ప్రయాణం, అడుగడుగునా పొంచి ఉండే ప్రమాదాలు ఎప్పుడు ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తుందన్నది అంచనాకు వందని ప్రతికూల వాతావరణం, ఎముకలు కొరికే చలి, మరోవైపు ఉగ్రభూతం. తేడా వస్తే ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య లక్షల మంది భక్తులు ఏటా ఎందుకు అమరనాథ్ యాత్రకు జై కొడుతున్నారు? రాత్రిపూట మంచుకొండల్లో నిద్ర చేయడం అంటే మాటల్లో చెప్పుకునేంత సాధారణమైన విషయం కాదు. కానీ
అదేం అసాధారణమైన విషయం కాదన్నట్టుగా యాత్రికుల కోసం టెంట్స్ ఏర్పాటు చేసుంటాయి. శేష్నాగ్ నుంచి యాత్రను కొనసాగించడానికి ఉదయం 6 గంటలకు అనుమతిస్తారు. బాత్రూమ్స్ నుంచి అన్ని రకాల సౌకర్యాలు భక్తులకు సమస్యలు ఎదురుకాకుండా చూస్తాయి. పడాల్సిన కష్టమంతా అద్భుతమైన ప్రకృతి దృశ్యాల మధ్య అల్లాడించే క్లిష్టమైన కాలిబాటలతోనే. పహల్గావ్ నుంచి అమర్నాథ్ గుహ వరకు మొత్తం దూరం 48 కిలోమీటర్లు. ఇందులో 16 కిలోమీటర్లు అంటే చంద్రవాడి వరకు వాహనాల్లో ప్రయాణం చేసిన మిగిలిన 32 కిలోమీటర్లు కొండలు గుట్టల మధ్య సాగిపోవాల్సిందే. శేష్నాగ్ తర్వాత ఎదురయ్యే ప్రదేశం గన్ స్టాప్. పరమశివుడు గణేశుణ్ణి ఇక్కడే విడిచిపెట్టి ముందుకు సాగాడని పురాణాలు చెప్తాయి. శేష్నాగ్ నుంచి గన్ స్టాప్ వరకు సాగే యాత్ర మరింత ప్రమాదకర వాతావరణం మధ్య భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. పిస్సు టాప్ ని తలపించే రీతిలో నిలువుగా ఉన్న మంచుకొండను దాటి ముందుకు సాగాలి. గన్ స్టాప్ తర్వాత వచ్చేది పాసుపత్రి. అమర్నాథ్ యాత్ర జరిగే సమయంలో తప్ప మిగిలిన సమయంలో మనుషులెవరూ నివసించని మంచుకొండలు. లగేజ్ను మోసుకుంటూ యాత్ర చేయడమే సాధ్యం కాదు. అలాంటి చోట ఆహారం సంగతేంటి? అందులోనూ ఒక పూట ఒక రోజు కాదు, యాత్ర సాగే 4-5 రోజులు భక్తులు అర్ధాకిలితోనే ఇబ్బంది పడాల్సిందేనా? అస్సలక్కర్లేదు. భాండార్లుగా పిలిచే క్యాంటీన్లు ప్రతి హాల్ట్లోనూ దర్శనమిస్తాయి. ఇక్కడ లస్సీ నుంచి పులిహోర, వెజ్ బిర్యానీ వరకు అన్ని రకాల ఆహార పదార్థాలు పూర్తి ఉచితంగా భక్తులకు అందజేస్తారు. పాసుపత్రి నుంచి పంచ్తండి వరకు ఉండే పల్లపు ప్రాంతం మొత్తం యాత్రలో భక్తులకు కాస్త సౌఖ్యాన్ని పరిచయం చేస్తుంది. ఈ 7 కిలోమీటర్ల దూరం పల్లంగా ఉండడంతో పెద్దగా ఇబ్బంది పడకుండా పంచ్తండి చేరుకోవచ్చు. పంచ్తండిలోనే మహాశివుడు పంచభూతాలను వదిలి ముందుకు సాగాడని పురాణాలు చెప్తాయి. ఈ పంచ్తండిలోనే హెలీప్యాడ్ ఉంటుంది. పాల్కీలు, గుర్రాలు లేదా కాలినడకన యాత్ర కొనసాగించలేని వారు పహల్గావ్ నుంచి పంచ్తండి వరకు హెలికాప్టర్లో చేరుకోవచ్చు. ఒక వ్యక్తికి 1 వే కేవలం 2750 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. బాల్తాల్ నుంచి హెలికాప్టర్లో పంచతండి వరకు 1 వే 1600 రూపాయలు తీసుకుంటారు. హెలికాప్టర్ సౌకర్యాన్ని వాడుకునే వాళ్లు కూడా పంచతండి నుంచి అమర్నాథ్ గుహ వరకు మాత్రం కాలినడకనో పాల్కీలు, గుర్రాల మీదో సాగాల్సిందే. గ్రామాల్లో కూడా మోటార్ బైక్స్ వచ్చేశాయి. ఇక పట్టణాలు, నగరాలు సంగతి చెప్పనక్కర్లేదు. దైనందిన జీవితంలో శ్రమ అన్నది చాలా వరకు తగ్గిపోయింది. అలాంటిది అమర్నాథ్ యాత్రలో ఇంతటి సాహసాన్ని భక్తులు ఎలా ప్రదర్శించగలరు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే, సంకల్పం. సాంబశివుడు స్మరణతో భక్తుల్లో పుట్టుకొచ్చే సంకల్పం. అది ఎంత కష్టాన్నైనా అధిగమించాలన్న ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. ఎంతగా అంటే ఇదిగో ఇంతగా. చూస్తున్నారుగా, ఒక కర్రతో నేలను కొలుచుకుంటూ సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ యాత్ర చేస్తున్న ఈ భక్తుణ్ణి చూశారా? సాధారణ రోడ్డు మీదే ఇలా చేయడం అత్యంత కష్టం. అలాంటిది కొండలు, గుట్టలు, మలుపులు, లోయలు, అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్న హిమశిఖరాల్లో 48 కిలోమీటర్లు ఇలాగే యాత్ర చేయాలంటే ఎంత సంకల్పం కావాలి? పంచతండి నుంచి అమర్నాథ్ గుహకు వెళ్లే మార్గంలో కనిపించే సంగం అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. మహాశివుడి జటాజూటం నుంచి జాలువారిన పవిత్ర జలం 5 నదులుగా విడిపోయే ప్రదేశమే సంగం. సో రైట్ నో ఇదే సంగమం మనం చూస్తున్నాం. చాలా మంది అంటే ఇక్కడికి వెళ్ళే గుహ దగ్గరికి వెళ్ళాలి, దేవుని దర్శించుకోవాలనుకుంటారు. కానీ యాక్చువల్గా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలోనే మనం అమర్నాథ్ దగ్గరికి చేరుకోబోతున్నాం. అలా కాకుండా సంగమం, హిమనీ నదాలు కలిసే సంగమం కనుక చూడాలనుకుంటే మాత్రం వాళ్ళు కిందకి చేరుకోవచ్చు. సంగం నుంచి మొదలయ్యే యాత్ర శివనామస్మరణతో మరింతగా మారుమోగుతుంది. ఎందుకంటే కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలోనే అమర్నాథుడు మంచులింగం రూపంలో కొలువైన పవిత్ర ప్రదేశం వచ్చేస్తుంది. గంగాధరుడు, భోళాశంకరుడు, కైలాసవాసుడు కొలువైన ధవళక్షేత్ర దర్శనం కలుగుతుంది. యాత్ర తొలి రోజుల్లోనే అమర్నాథ్కు చేరితే 24 అడుగుల ఎత్తున కనిపించే మంచులింగాన్ని దర్శించుకోవచ్చు. 1000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ పూర్తిగా అందించక ఇబ్బంది పెట్టే వాతావరణంలో
లోయల మధ్య బీపీని పెంచే ఇరుకు రహదారుల్లో సాగిన ప్రయాణానికి, సాహస ప్రయాణానికి, ఆధ్యాత్మిక ప్రయాణానికి, దైవత్వాన్ని అన్వేషిస్తూ సాగిన అద్భుత ప్రయాణానికి ముగింపు పలుకుతాడు మంచులింగం రూపంలో ఉన్న మహాశివుడు. అమరనాథ్ యాత్ర ఆధ్యాత్మిక యాత్ర, సాహస యాత్ర మాత్రమే కాదు, దేశభక్తిని చాటే యాత్ర. మన దేశంలో ఐక్య జీవనానికి మూలమైన భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు నిదర్శనంగా కనిపించే యాత్ర. TV9 బృందం మంచుకొండల మధ్య చేసిన ప్రయాణంలో కనిపించింది కేవలం ప్రకృతి రమణీయత మాత్రమే కాదు, అందమైన దృశ్యాల మాటున పొంచి ఉన్న ప్రమాదాలు మాత్రమే కాదు, దేశభక్తి భావన కూడా, భిన్నత్వంలో ఏకత్వం అనే భావోద్వేగం కూడా. పెహల్గావ్ నుంచి అమర్నాథ్ గుహ వరకు సాగే యాత్ర ఎలా ఉంటుందో మీకు కళ్ళకు కట్టినట్టు TV9 బృందం చూపించింది కదూ. కానీ మీరు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బాల్తాల్ నుంచి సాగే అమర్నాథ్ యాత్ర. బాల్తాల్ నుంచి అమర్నాథ్ గుహకు మధ్య దూరం కేవలం 16 కిలోమీటర్లు మాత్రమే. దూరం తక్కువన్న మాటే కానీ ఈ మార్గం అత్యంత ప్రమాదకరం. ఒకరి వెనుక ఒకరు వెళ్లాల్సిందే. నడిచెళ్లే మార్గం చాలా తక్కువ. గుర్రాల మీద ప్రయాణం చేయాల్సిందే. అమర్నాథ్ యాత్రలో ఆధ్యాత్మికత ఉంది. మరి దేశభక్తి ప్రస్తావన ఎందుకంటారా? ఉగ్రమూకలు ప్రాణాలు తీస్తున్నా లక్షల మంది యాత్రకు సయ్యంటూ ప్రదర్శిస్తోంది ఆధ్యాత్మిక స్ఫూర్తిని మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రభూతాలు భారతీయుల్ని ఏం చేయలేరన్న దేశభక్తి కోణాన్ని కూడా. అమర్నాథ్ యాత్ర భిన్నత్వంలో ఏకత్వం అన్న భారతీయ భావోద్వేగాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ ఉంటుంది. యాత్ర పొడవునా కాశ్మీర్ ముస్లింలు అన్ని కోణాల్లో భక్తులకు అండగా నిలుస్తారు, సాయం అందిస్తారు. అసలు కాశ్మీర్ ముస్లింలు లేకపోతే అమర్నాథ్ విజయవంతంగా పూర్తి చేయడం అత్యంత కష్టసాధ్యమనడంలో అతిశయోక్తి లేదు. గుర్రాల్ని నడిపేవాళ్లు, పాల్కీలు మోసేవాళ్లు, లగేజ్ మోసుకెళ్లేవాళ్లు, భాండార్లకు కింద నుంచి సరుకుల్ని చేరవేయడం, ఇలా ప్రతి పని చేసేవాళ్లు కాశ్మీర్ ముస్లింలే. ఉగ్రమూకల పైశాచిక ప్రేలాపనల నుంచి భక్తులకు రక్షణగా నిలిచే భద్రతా దళాలు యాత్ర పొడవునా కనిపిస్తూనే ఉంటాయి. కేవలం భద్రత కోణంలోనే కాదు, భక్తులకు సాయం చేయడంలోనూ మన సాయుధ బలగాలు ముందుంటాయి. అమర్నాథ్ యాత్ర చేయాలంటే ఆధ్యాత్మిక భావన ఉంటే చాలదు, సాహస మనస్తత్వం కూడా ఉండాలి. అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అమర్నాథ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేయొచ్చు. కాలిబాట పూర్తిగా మట్టి బురదతో నిండి ఉంటుంది. బూట్లు తప్పనిసరిగా ఉండాలి. భాండార్లలో ఆహారం దొరుకుతుంది. కానీ అతిగా తింటే వేగంగా ఎక్కలేరు. పైకెక్కేటప్పుడు కిందకు చూడొద్దు, ధైర్యం కోల్పోయే ప్రమాదం ఉంది. ఉన్ని దుస్తులు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. 3000 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత నుంచి తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పి మాత్రలు తీసుకెళ్లడం మర్చిపోకండి. గుర్రాల నుంచి పాల్కి దాకా ప్రతి చోటా బేరమాటం మర్చిపోకూడదు. మంచుకొండల్లో మహాశివుడు దర్శనం అంత తేలిక కాదు, అలా అని అసాధ్యం కాదు. ఆత్మస్థైర్యం, ధైర్యం, చిత్తశుద్ధి ఇవన్నీ ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన వరాలు. కానీ వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం మనిషి మర్చిపోతున్నాడు. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే అమరనాథుడి దర్శనం తేలిగ్గా అయిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సహజంగా సత్యం, శివం, సుందరం అంటారు. కానీ అమర్నాథ్ యాత్ర విషయంలో మాత్రం సాహసం, శివం, సుందరం. అమర్నాథ్ యాత్ర ప్రత్యక్షంగా చూసిన తర్వాత హిందువుల మనోధైర్యాన్ని ఏ ఉగ్రమూకలు వణికించలేదని స్పష్టంగా అర్థమైంది. అడుగడుగున పోలీస్ ప్రొటెక్షన్, డ్రోన్ కెమెరాలు, అన్నిటికీ మించి మహాదేవుడి ఆశీస్సులుండగా ఎందుకు సాగడాలి? చివరగా ఓం నమః పార్వతీపతయే హర హర మహదేవ శంభో శంకర. కెమెరా పర్సన్ నాగరమేశ్వర, దేవి నాగోలి, TV9 అమర్నాథ్. శివ శంకర హర